అందరికీ నమస్కారం. అమరావతి అప్డేట్స్ గురించి మీరందరూ చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. కానీ ప్రతి అప్డేట్లో నేను వీలైనంత వరకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. సో మనం మీకు బెస్ట్ బ్లాక్ బస్టర్ న్యూస్ లాగా, అంటే ఒక ఓపెనింగ్ న్యూస్ లాగా ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే, అమరావతి గురించి మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, అవుతుందా లేదా, ప్రోగ్రెస్ ఉందా లేదా అని ఎప్పటికప్పుడు తెలుసుకుందామని చూస్తున్నారు. కానీ ఆ గేమ్ అనేది అయిపోయింది. ఎందుకంటే మీకు తెలిసిన రాజధాని ఇప్పుడు వరకు 30 గ్రామాలకి పరిమితమైంది. 217 స్క్వేర్ కిలోమీటర్స్లో ఏరియాలో ఉన్నది. 55,000 ఎకరాలకి పరిమితమైంది. కానీ బ్లాక్ బస్టర్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ప్లాన్ చేసిన రాజధాని 1.75 lakhs ఎకర్స్ 80 గ్రామాలకి పరిమితమయ్యి 709 స్క్వేర్ కిలోమీటర్స్ దాదాపుగా విస్తరించి ఉన్న రాజధాని. అంటే దీని అర్థం ఏంటి? రాజధాని అవుతుందా లేదా అనేది మీకు ఇంకా అసలు దాని గురించి మీరు మర్చిపోవచ్చు. ఎందుకంటే రాజధాని ఫేజ్ 1 ఈజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అది ఎలా జరుగుతుందని మీకు చెప్పడం కోసం నేను ఈసారి కొద్దిగా భిన్నంగా స్లైడ్స్ ద్వారా మీకు నేను ప్రజెంటేషన్ ఇస్తాను. సో ప్రతి స్లైడ్లో ఒక ఇమేజ్ ఉంటుంది. దాని గురించి నేను చెప్పే ప్రతి పాయింట్కి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ వస్తుంది. దాన్ని బట్టి మీకు లైవ్ దాదాపు మీరు అమరావతిలో వెళ్ళి చూసి వెనక్కి వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. సో ఈసారి ఆ ప్రయత్నం చేద్దాం. సో ఇంకొకటి ఏంటంటే, మీకు ప్రతి అప్డేట్లు మీరు అందరూ చూస్తున్నారు, ఒక సెక్షన్ వైజ్ చేసుకుంటూ వస్తాం. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, కనెక్టివిటీ, గవర్నమెంట్ హౌసింగు, సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్, టూరిజం, అట్లా వేరే సెక్షన్స్ ఉన్నాయి కదా. నేను అదే సీక్వెన్స్లో దాదాపుగా మీకు ఆల్రెడీ అలవాటైంది కాబట్టి అట్లా ట్రై చేస్తాను. సో మనం ఇప్పుడు వివరాలకు వెళ్ళిపోతే, ఫస్ట్ సెక్షన్ బేసిక్ ఇన్ఫ్రా. సో బేసిక్ ఫస్ట్ ఏంటి, రాజధానిలోకి వెళ్ళాలంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడైతే కరకట్ట మీద నుంచి వెళ్తున్నారు. అంతా వెళ్ళటానికి అనేది ఒక 20 minutes ఎఫర్ట్, చాలా ట్రాఫిక్ జాము. విఐపీస్ ట్రావెల్ అయినప్పుడు, జడ్జెస్ కానీ, లేకపోతే చీఫ్ మినిస్టర్ కానీ, లేకపోతే వెరీ ఫారిన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. సో అది సార్ట్అవుట్ అన్నంత వరకు అమరావతి మీద గుడ్ ఫీలింగ్ ఎవరికి కలగదు. కాబట్టి గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన స్టీల్ బ్రిడ్జెస్, మీకు ఆల్రెడీ లాస్ట్ అప్డేట్లో చెప్పాను, స్టీల్ బ్రిడ్జెస్ దాని ప్రోగ్రెస్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెరీ ఫాస్ట్గా చేస్తున్నారు. యాక్చువల్లీ ఇంకా తొందరగా అయిపోయేది, కానీ నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు దే డు నాట్ వాంట్ ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేసుకెళ్తున్నారు. సో ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వచ్చేసింది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక 2 నెలల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నట్టుగా ట్రై చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ గ్రావిటీ కెనాల్. ఏది ఫ్లడింగ్, రాజధానిలో ఫ్లడింగ్ అవుతుంది, పనికిరాదు అనేది అందరి కామెంట్స్. అంటే ఇది ఒక పొలిటికల్ కామెంట్ అనుకోండి, దాంట్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఒక నెదర్లాండ్ గవర్నమెంట్ అట్లాంటి ఎక్స్పర్ట్ కంట్రీస్తో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సజెషన్ తీసుకుని మన ఇంజనీర్లు, మన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా కలిసి ఈ ప్లాన్ తయారు చేశారు. మీకు అందరికీ తెలుసు, దాదాపు 50 కిలోమీటర్ల లెంగ్త్తో కెనాల్స్, రిజర్వాయర్స్ మొత్తం హడావుడి చేస్తున్నారు. సో దాంట్లో మీరు చూస్తే పాలవాగు అనేది, అసలు గ్రావిటీ కెనాల్ అనేది మిరాకిల్. అది ఆల్మోస్ట్ మీకు 8 కిలోమీటర్ల పొడుగున ఉంటుంది. ట్రావెలింగ్ హాఫ్ ద డిస్టెన్స్, ఎంటైర్ రాజధాని కోర్ క్యాపిటల్ హాఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. మీరు ఇమేజ్లో చూడండి. దీని గ్రేట్నెస్ ఏంటంటే, టాప్ 110 మీటర్లు విడుతుంది పైన. నాట్ ఏ జోక్. జనరల్గా ఏ కాలువైనా కానీ మీరు మన తిరుగుతూ ఉంటాం కదా డిస్ట్రిక్ట్లో, కాలువ ఎంత ఉంటుంది, మహా అయితే 40 అడుగులు 50 అడుగులు ఉంటుంది. కానీ ఇది పైన టాప్ టు టాప్, ఎడ్జ్ టు ఎడ్జ్ 110 మీటర్లు పైన. ఓకే. అండ్ కింద ఆల్మోస్ట్ లైక్ 70 మీటర్స్ టు 60 మీటర్ విడ్త్. సో ఎందుకంటే ఇదే కెనాల్ సిస్టమ్ని, ఇదే గ్రావిటీ కెనాల్ సిస్టమ్ని టూరిజం గ్రిడ్ కింద కూడా వాడుకునేటట్టు, బోటింగ్, తర్వాత జల రవాణా అయ్యేటట్టుగా లోపల ఇన్సైడ్ మూమెంట్ కోసం, లైక్ అబ్రాడ్లో మనం చూస్తాం కదా, ఈ కెనాల్స్లోనే మొత్తం ట్రావెలింగ్ అవుతూ ఉంటుంది, టూరిస్టులు వెళ్తారు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ స్టైల్లో చేస్తున్నారు ఇది. నెక్స్ట్ మీరు పెనుమాక రిజర్వాయర్ ఎందుకంటే రాజధానికి వాటర్ సెక్యూరిటీ, డ్రింకింగ్ వాటర్ సెక్యూరిటీ సేఫ్గా ఆల్వేస్ అవైలబుల్ ఉండాలంటే ఇది చేయాలి. ఆల్మోస్ట్ లైక్ 190 KLD కెపాసిటీతో చేస్తున్నారు. సో వెరీ హ్యూజ్ అనమాట అది. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది, దాదాపు ఒక లెవెల్కి వచ్చేసింది. ఇది చూడండి, దీన్ని బట్టి ఇంకా అర్థమవుతుంది ఎంత అగ్రెసివ్గా వర్క్ జరుగుతుంది అనేది. నెక్స్ట్ రాజధానికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావాలంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్.
అది దాని గురించి ముందల నుంచే వర్క్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ ఎంత మెగా స్టైల్ చేస్తున్నారంటే టోటల్ రాజధానికి కావాల్సిన వాటర్ ఎంతైతే అవసరం అవుతుందో దాన్ని సప్లై చేయటమే కాకుండా వచ్చే 50 సంవత్సరాల్లో వచ్చిన ఎడిషనల్ రిక్వైర్మెంట్ కోసం ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు ఆల్రెడీ ముందలే ల్యాండ్ అలాట్ చేసి పెట్టుకున్నారు. సో ఇప్పుడు స్టేజ్ 1లో నెక్స్ట్ 5 to 7 years సరిపడా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. బట్ వచ్చే 50 ఏళ్లలో ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ సరిపడా వాళ్ళు ల్యాండ్ పెట్టుకున్నారు పక్కన ఎక్స్పాండ్ అవటానికి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏది రాజధాని లోపల జరిగే రోడ్డు వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయి అనేది. సో దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇది E3 సీడ్ యాక్సెస్ రోడ్డు. మామూలుగా రాజధానికి దాదాపు రాజమార్గం అన్నట్టుగా చెప్తారు కదా అందరూ జనరల్ లాంగ్వేజ్లో. సో ఆ రోడ్డు మీరు గమనించండి ఎంత అలాంగ్ ద E3 మొత్తం డెవలప్మెంట్స్ అవుతున్నాయి. మీకు ఎక్కడి నుంచి అంచండి, ఇదివరకు రాజధానిలో ఈ అపిరెన్స్ ఉండేది కాదు. పైనుంచి ఫోటో తీస్తే E3ది ఒక జంగల్ లాగా ఉండేది. కానీ మీకు ఇప్పుడు ఆల్రెడీ మొత్తం అయిపోయిందా, మొత్తం కట్టేశారా, అన్నీ అయిపోయినాయి అన్న ఫీలింగ్ వస్తుంది అది చూస్తే. నెక్స్ట్ మీరు చూడండి N11 అనేది వన్ ఆఫ్ ది వేస్. ఇప్పుడు సిరీస్ మీకు గుర్తుంటానికి N1 to N18 అంటే నార్త్ టు సౌత్, N1 to N18, ఈస్ట్ టు వెస్ట్ E1 to E16. సో N11 ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్స్ అది. సో దీన్ని చూస్తే కనుక మీకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 8 to 9 kilometers లెంగ్త్ ఇట్లా జరుగుతూ ఉంది. నెక్స్ట్ E11 ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాను. N రోడ్ని ఒకటి N11 తీసుకున్నాను, తర్వాత E11 రోడ్ తీసుకున్నాం. E11 రోడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్ స్టీల్ గటర్స్, ఎందుకంటే ఎక్కడైతే కెనాల్స్ రిజర్వాయర్స్ పాస్ అవుతాయో దాని మీద నుంచి బ్రిడ్జెస్ కడుతున్నారు. కనీసం ఆల్మోస్ట్ లైక్ 58 బ్రిడ్జెస్ వస్తాయి అన్నట్టుగా సమాచారం. మొత్తం ఇట్లాంటి జంక్షన్లు ఎక్కడైతే జంక్షన్ వస్తుందో అక్కడ బ్రిడ్జెస్ కట్టేస్తున్నారన్నమాట. దీన్ని బట్టి మీకు ఇంటెన్సిటీ తెలుస్తుంది. నెక్స్ట్ LPS జనరల్గా ఏంటి కామెంట్స్ కానీ పొలిటికల్ కామెంట్ అపోజిషన్ కానీ ఎవరైనా గిట్టని వాళ్ళు రాజధాని గురించి ఏదో ఒకటి చెప్దాం అనుకునే వాళ్ళు ఏంటి, రైతులకి ఇచ్చేయాలి కదా ప్లాట్లు, 12 సంవత్సరాలు ఎందుకు కదా అంటారు. అవన్నీ వదిలేద్దాం. 12 సంవత్సరాల్లో ఫస్ట్ 5 yearsలో ఓన్లీ 2 ఏళ్ళు కౌంట్ చేయాలి. నెక్స్ట్ 5 yearsలో అసలు కౌంట్ చేయకూడదు. ఇప్పుడున్న 5 yearsలో 2 ఏళ్ళు అయిపోయిందంటే 4 ఏళ్ల తర్వాత కూడా ఏం చేయలేదనేది మనం మాట్లాడుకోవాలి. సో 4 ఏళ్లలో మీకు ఈ స్టేటస్కి వచ్చారు. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ LPS జోన్ నెంబర్ 12, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేఅవుట్ జోన్ అమరావతిలో ఉన్నది. సో మీకు ఎందుకంటే దాదాపు 19 బ్లాక్లు ఉంటాయి దాంట్లో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అన్ని చోట్ల రోడ్డు ఫార్మేషన్ అయిపోయింది బేసిక్. మీరు నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఇదే LPS జోన్ 12 అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రా మొత్తం ఇక్కడ మీరు చూస్తారు. ఇది అంత వైర్లు ఇన్సర్ట్ పైప్ లైన్లు, డ్రైన్స్, ఇక్కడ వైర్స్ వస్తున్నారు, ఎలక్ట్రికల్ వైర్. సో ఇట్ ఈస్ అంత ఈజీ కాదు. మామూలుగా మనకు ఎట్లా ఉంటుందంటే తొందరగా చేసేయచ్చు కదా. ఒక లేఅవుట్ ఒక 200, 300, 400 ఎకరాలు చేయడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతారు ఒక డెవలపర్స్, ఇప్పుడు మాలాంటి డెవలపర్స్. కానీ వీఆర్ టాకింగ్ ఆఫ్ 8,000 acres. ఇప్పుడు రైతులకు ఇచ్చే LPS ప్లాట్స్ విస్తీర్ణం ఎంత ఉంటుంది, 8,900, 9,000 acres. 9,000 acres ఎంటైర్ గ్రిడ్ ఫార్మేషన్ చేయటం అనేది ఒక ఓవర్నైట్ అయ్యే పని కాదు. కానీ మనం సంతోషించాల్సింది వర్క్ జరుగుతూనే ఉంది కాబట్టి మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇదంతా నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయడానికి 100% వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు గవర్నమెంట్. నెక్స్ట్ LPS జోన్ 3A. LPS జోన్ 3Aలో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మంత్ టు మంత్, లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఒక లెవెల్లో ఉంది, ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒక లెవెల్లో ఉంది, ఈ సంవత్సరం మేలో ఒక లెవెల్, అంటే వితిన్ 5 months LPS జోన్ 3A అనేదానికి మిరాకిల్ ఇది చూస్తే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ అనంతవరం నర్సరీ. ఇది ఇంతకుముందు నేను కవర్ చేయలేదు ఎందుకంటే టైం తక్కువ ఉంటుందని. కానీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే టోటల్ లేఅవుట్స్ అన్నీ, రోడ్స్ అన్నీ ఫార్మేషన్ అయిన తర్వాత, లేఅవుట్స్ అన్నీ అయిన తర్వాత దాంట్లో కావాల్సిన ప్లాంటేషను మొక్కల్ని గవర్నమెంటే వాళ్ళ ఒక సొంత నర్సరీని ఏర్పరచుకుని మెగా నర్సరీ, అది ఇంతవరకు ఎట్లా చేయలేదు. ఈవెన్ ఫారెన్ నుంచి తీసుకొచ్చి కొన్ని ప్లాంట్లు పెడుతున్నారు ఫ్లవర్ రెవెన్యూస్ కోసం. సో ఇది అనంతవరం నర్సరీ, ఇట్ ఇస్ రెడీ. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఎంత ప్రిపేర్డ్నెస్లో ఉన్నారు గవర్నమెంట్, ఎంత ప్రోయాక్టివ్గా ఉన్నారు, ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 220 kV అండర్ గ్రౌండ్ కేబుల్. ఇది చూడండి, ఇట్లాంటి మన జీవితంలో ఇప్పుడు మనం లేఅవుట్స్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక 600,000 acres నేను ఒక రియల్ ఎస్టేట్ చేస్తాను అనుకోండి,
మేము లైఫ్లో ఇట్లాంటి రోల్ చూడలేదు. యాజ్ ఎ డెవలపర్ వీ నెవర్, దానికి అవసరం రాలా. కానీ ఇదంతా మీరు ఇన్స్టాల్ చేయాలంటే అసలు మీకు ఒకటి తెలియాల్సింది, ఒక రోల్ రావాలంటే ఒక ట్రాలీలో వస్తుంది, 20 టన్నుల 12 టన్ను ట్రాలర్లో వస్తుంది. అది చూడటానికి అంత సింపుల్గా ఉంటుంది, బట్ నాట్ ఈజీ. ఎక్కడి నుంచో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది, ఎక్కడి నుంచో ట్రావెల్ అయ్యి వస్తుంది, అన్లోడ్ చేయాలి. అన్లోడ్ చేసిన తర్వాత ఇమాజిన్ 33,000 కిలోమీటర్లు రాజధాని, 33,000 ఎకరాల్లో రాజధాని చేసేటప్పుడు దాదాపు 300 కిలోమీటర్స్ రోడ్డు నెట్వర్క్ చేసేటప్పుడు 300 కిలోమీటర్స్ రోడ్ నెట్వర్క్కి సమాంతరంగా ఇట్లాంటి కేబుల్ ఇన్స్టాల్ చేయడం అనేది ఒక కల్లాగా ఊహించుకోవాలి. కానీ జరుగుతుంది అక్కడ, మీకు అది చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నాం. అంటే రాజధానిలో వర్క్స్ జరుగుతున్నాయి, కానీ జరిగిన తర్వాత రాజధాని బయట ప్రపంచంతో ఎట్లా కనెక్టెడ్ అనేది ఇంపార్టెంట్. అది లేనంత వరకు మళ్ళీ రాజధాని చేసిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతాయి. సో దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు చూడండి, సీడ్ యాక్సెస్ రోడ్డు ఎక్స్టెన్షన్. సీడ్ యాక్సెస్ రోడ్డు రాజమార్గం అని అనుకున్నాం రాజధాని, కానీ అది అక్కడి నుంచి ఇప్పుడున్న నేషనల్ హైవే 16 ఇది గుంటూరు చెన్నై వెళ్ళేది కనెక్ట్ అవ్వాలంటే మళ్ళీ ఒక 20 నుంచి 25 నిమిషాలు ట్రాఫిక్లో అన్ని చుట్టూ తిరిగి వెళ్ళాలి. కాకుండా దీన్ని ఏం చేస్తున్నారంటే స్ట్రైట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎక్కడికి? సీడ్ యాక్సెస్ రోడ్డు NH16 బిహైండ్ ఎయిమ్స్. మీకు అందరికీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెలుసు. అక్కడ మన వారధి దాటిన తర్వాత గుంటూరు వెళ్ళేటప్పుడు డీజీపీ ఆఫీస్కి జస్ట్ బిఫోర్ వస్తుంది. సో ఆ ఎయిమ్స్కి వెనకాల పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఆ కొండల్ని తొలుచుకుంటూ మార్గం చేసుకుంటూ దీనికి ఎయిమ్స్ పక్క నుంచి డీజీపీ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ జంక్షన్ ఏదైతే అక్కడికి తీసుకొచ్చి ఆ జంక్షన్ని ఆపుతున్నారు. సో ఆ వర్క్ మీరు చూడండి, వెనకాల బ్యాక్గ్రౌండ్లో మొత్తం వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ స్టీల్ బ్రిడ్జ్. ఇది అదేమో మన ఎయిమ్స్ దగ్గర, కానీ మీకు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత మళ్ళీ హైవేకి ఈ NHకి రావాలంటే మీకు మళ్ళీ చాలా టైం పడుతుంది. ఒక 20 నిమిషాలు చిన్న చిన్న సందుల్లోంచి వెళ్ళి ఒక వేరే అన్డెవలప్డ్ ఏరియా నుంచి వెళ్ళాల్సి వస్తుంది. కాకుండా స్ట్రైట్కి వెళ్ళటానికి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ ఎలివేటెడ్ కారిడారు బ్రిడ్జెస్ కడుతున్నారు. దాంట్లో భాగంగా సెకండ్ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇదైన తర్వాత నెక్స్ట్ ఈజ్ ఓన్లీ ఎలివేటెడ్ కారిడార్. ఆల్ పిల్లర్స్ వస్తాయి, పిల్లర్ మీద ఎలివేటెడ్ కారిడారు తీసుకెళ్ళి డైరెక్ట్గా మణిపాల్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర కలుపుతారు నేషనల్ NH16కి. నెక్స్ట్ DPR. చాలామంది యూట్యూబ్లో కూడా రిక్వెస్ట్ చేస్తాను, సార్ ఎప్పుడు వస్తుంది ORR ఏంటి, చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. దాని గుడ్ న్యూస్ ఏంటంటే 190 కిలోమీటర్కి ORR DPR is సబ్మిటెడ్ అండ్ అప్రూవ్డ్. సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ జియోస్ ఆల్రెడీ, గెజెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు టెండరింగ్లోకి వెళ్ళబోతున్నారు. టెండరింగ్లో ఎట్లా చేస్తున్నారంటే 11 నుంచి 12 స్ట్రెచ్ల కింద డివైడ్ చేస్తున్నారు. ఈ 190 కిలోమీటర్ చేసి దాంట్లో ఆ మధ్య మీరు కొన్ని న్యూస్లో చూస్తుంటారు కాంట్రవర్సీ, సెంట్రల్ గవర్నమెంట్ ORRని కొద్దిగా కట్ చేసింది. దాంట్లో ఏం కంగారు పడక్కర్లా. మన కరెంట్ గవర్నమెంట్ కోరిక ఏంటి, 12 లేన్స్ కావాలని. కానీ వాళ్ళు అనేది ఏంటి, ప్రస్తుతం 8 లేన్స్తో బిగిన్ చేసి నెక్స్ట్ స్టేజ్ 2లో బ్యాలెన్స్ 4 యాడ్ చేసుకుంటాం. దాంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒక మెగా స్టైల్లో ఉండాలంటే ఫేజ్ 2లో ఇంకొక 2 ఏళ్ళు లేట్ అవుతుంది. సో ORR వర్క్స్ మనకున్న సమాచారం ప్రకారం ఒక 6 నుంచి 7 నెలల్లో వర్క్స్ గ్రౌండ్లో బిగిన్ అయిపోతాయి. అండ్ డెఫినెట్గా 190 కిలోమీటర్ని 12 స్ట్రెచ్ల కింద డివైడ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం 2 నుంచి 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయగలుగుతామని కాన్ఫిడెన్స్లో ఉన్నారు గవర్నమెంట్. IRR ఇన్నర్ రింగ్ రోడ్ మీకు అందరికీ తెలుసు, 90 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్. దాన్ని దాదాపుగా PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వెళ్తే గవర్నమెంట్ మీద బర్డెన్ తక్కువ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, అందుబాటులోకి వస్తుంది. గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటంటే ORRకి ఈక్వలెంట్ ఇంపార్టెన్స్ IRR కూడా ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీలైతే IRR ఇమీడియట్గా బిగిన్ చేసేయాలి, ORR ఇంకా కొన్ని నిలబట్టిన అన్న ఆ స్పిరిట్లో ఉన్నారు గవర్నమెంట్. సో నెక్స్ట్ సెక్షన్ ఏంటి, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏమేమి జరుగుతున్నాయి అది, దట్ ఈస్ అ సెక్షన్ ఐఎమ్ గోయింగ్ టు కవర్. ఫస్ట్ సెక్రటేరియట్, GAD అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ టవర్స్ అనుకోండి. దీంట్లో 5 టవర్లు వస్తున్నాయి, అందరికీ తెలుసు. ఒకటి 50 ఫ్లోర్స్, మిగతా 4 45 నుంచి 47 ఫ్లోర్స్ ఎన్నో వస్తున్నాయి. దాంట్లో మామూలుగా ఇదివరకు మీరు చూస్తే ఏంటి ఇమేజెస్, ఒక గుంటలో నీళ్ళు ఎండిపోయి పంపింగ్ చేసుకుంటూ ఉండాలి, పులస షాప్ పెంచుకోవచ్చు అన్నట్టు సెటర్లు అంతా నడిసే ఇదివరకు. కానీ ఇంకా స్కోప్ అయిపోయింది. ఎందుకంటే మీకు ఆ గుంట నుంచి బయటకు వచ్చేసి రావటమే కాకుండా
ఆల్మోస్ట్ థర్డ్ లెవెల్ దాకా మీకు అది డెవలప్మెంట్ ఈ బొమ్మలో చూస్తే తెలుస్తుంది. ఇంకోటి ఆశ్చర్యపోతారు, బై నెక్స్ట్ ఇయర్ ఎంటైర్ స్ట్రక్చర్ మీకు ఫిజికల్ స్ట్రక్చర్ లోపల రిఫైన్మెంటు, తర్వాత ప్లాస్టరింగ్ ఇస్ రాంగ్ వర్డ్, ఇది వేరే టెక్నాలజీతో కడుతున్నారు. లోపల ఉండే ఫర్నిషింగ్ అని, గ్లాస్ ఫిక్సింగ్, ఫసాడ్ ట్రీట్మెంటు, వీటన్నిటికీ ఇంకొంచెం టైం పడుతుంది. బట్ ఆఫ్టర్ 1 year మీరు రాజధాని దూరం నుంచి చూస్తే మీకు 50 ఫ్లోర్లు ఈ టవర్లు ఆకాశంలో. ఎందుకు మీరు నా నెక్స్ట్ అప్డేట్ చూడండి, ఈ బొమ్మ సీన్ మారిపోతుంది, మీకు అప్పుడే అర్థమవుతుంది ఎంత ఫాస్ట్గా వెళ్తుందని. నెక్స్ట్ ఐకానిక్ అసెంబ్లీ ఫౌండేషన్. ఈ ఐకానిక్ అసెంబ్లీ ఫౌండేషన్లో మేజర్ వర్క్ ఏంటి? పైలింగ్ వర్క్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పైలింగ్ వర్క్ అయిపోయింది. సో ఈ రైనీ సీజన్లో ఏమన్నా వర్షాలు వచ్చి దాంట్లో నీళ్లు నిల్వ ఉండే థ్రెట్ ఏమైనా ఉందంటే అది కూడా లేదు, అదంతా అయిపోయింది. ఇంకా ఈ గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ రెడీ అనమాట, అంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఫుల్లీ రెడీ ఫర్ దట్. నెక్స్ట్ ఐకానిక్ అసెంబ్లీ ఫౌండేషన్, ఇదంటే జస్ట్ మీకు క్లారిటీ ఉండటం కోసం చూపించాను. ఇది ఐకానిక్ హైకోర్ట్ ఫౌండేషన్, ఇది కూడా దాదాపు బేసిక్ వర్క్ అయిపోయింది. ఇక నుంచి నేను అనుకోవడం నెక్స్ట్ అప్డేట్ కాకుండా వచ్చిన అప్డేట్లో మీకు ఈవెన్ స్ట్రక్చర్ విజిబిలిటీ క్లియర్గా అర్థమవుతుంది చూస్తే. ఏపీఎన్ఆర్టీ టవర్, అంటే లాస్ట్ దాంట్లో చాలా బ్రీఫ్గా పెట్టాను. ఏపీఎన్ఆర్టీ టవర్ ఎందుకనంటే ఒక వరల్డ్ వైడ్ ఉన్న ఎన్ఆర్ఐస్కి యాంబిషన్, వాళ్ళు మన ఆంధ్ర అమరావతికి తిరిగి వచ్చి అమరావతి డెవలప్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా ఎన్ఆర్ఐస్ కోసం ఏపీఎన్ఆర్టీ టవర్ అనేది అప్పుడు ఒక టెండర్ ద్వారా పార్టిసిపేట్ చేయించి 5 ఎకరాలు వస్తుంది. ఇది దాదాపు అమరావతి ప్రోగ్రెస్కి ఈక్వలెంట్ సింబల్. ఇప్పుడు మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎట్లా ఉంటుంది, చూడంగానే అదొక ఇంప్రెషన్, దిస్ ఇస్ ఏ అంటే చూడంగానే ఒక ఉత్సాహం కలుగుద్ది, మనం ఎక్కడికో చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఎన్ఆర్టీ టవర్ కూడా దాని డిజైన్ కానీ, దాని యొక్క గ్లోబ్ స్ట్రక్చరు, దాని రివాల్వింగ్ రెస్టారెంట్ ఇవన్నీ చూస్తే ఓహో మనం ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉన్నాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ ఎన్ఆర్టీ టవర్ చూడంగానే. అది మీకు ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చేసింది. సో గేమ్ ఈజ్ ఓవర్. అంటే ఇందాక చెప్పిన ఈ 4 స్లైడ్లో దాని తాత్పర్యం ఏంటి? బేసిక్ స్ట్రగుల్ అయిపోయింది, దీన్ని ఇంకెవరో ఆపలేరు. ఆటోమేటికలీ దాని దారిన చట్టం అన్నట్టు ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ దాని దారిన జరుగుతూనే ఉంటుంది. తర్వాత మై వరల్డ్ టెక్నాలజీ ఇవన్నీ అన్నారు కాబట్టి ఇదివరకట్లాగా మామూలుగా చూసుకోకర్లే. మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎవ్రీ 10 days మీకు 1 స్లాబ్ పైకి వెళ్తా కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది వర్క్. నెక్స్ట్ జ్యుడిషియల్ అకాడమీ, ఇది కొద్దిగా ఫైనల్ షేప్ ఎట్లా ఉంటుంది అని మీకు తెలవటం కోసం ఆ ఇమేజ్ పెట్టాను. కన్స్ట్రక్షన్ ఇమేజెస్ నేను హడావుడిలో ఉండి మీకు చూపించలేకపోతున్నాను. కానీ జ్యుడిషియల్ అకాడమీ అని చెప్పి చాలా అంబిషియస్ ప్రోగ్రాము. ఎంటైర్ ఇండియాలో ఉన్న లాయర్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ టాప్ లీగల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే మీకు తెలుసు 9 నవనగరాలని చేశారు కదా, దాంట్లో జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది ఒకటి ఉంది. ఆ జ్యుడిషియల్ క్యాపిటల్లో ఇది ఒక పార్ట్, జ్యుడిషియల్ అకాడమీ అనేది ఒక పార్ట్, వెరీ మోడర్న్. సో గుడ్ డెవలప్మెంట్ టు హ్యాపెన్. నెక్స్ట్ మీరు గవర్నమెంట్ హౌసింగ్ అయిన తర్వాత, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఈ బిల్డింగ్లు అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి? అందరూ ఉండటానికి, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండటానికి, వేరియస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండటానికి క్వార్టర్స్. మనం దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. మినిస్టర్స్ బంగ్లాస్ మామూలుగా ఇదివరకు ఏంటి, ఏదో స్ట్రక్చర్లు చూపించేవాళ్ళం ఒక విధంగా ఏదో వస్తుందిలే అనుకునేది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ల్యాండ్స్కేపింగ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎంట్రీ అన్నట్టు అనుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సేమ్, ఇదివరకు ఇవన్నీ మీరు చూసేవాళ్ళు కదా. ల్యాండ్స్కేపింగ్ టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది, అంటే ఆల్మోస్ట్ అబౌట్ టు హ్యాపెన్ ఎంటైర్. అంటే దీన్ని చూసి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు? వస్తే ఇక్కడ హోటల్లో ఉంటామా, చిన్న గెస్ట్ హౌస్లో, మళ్ళీ అసెంబ్లీ ఏమన్నా వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి అంత సౌకర్యంగా అనిపించదు, వాళ్ళు కూడా ఫ్యామిలీ మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నేను అనుకోవడం 75%, 50% ఆఫ్ ద టైము వాళ్ళు ఇక్కడ ఉండి పనిచేయడానికి ఉంటుంది. బట్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళాలి, అక్కడ డెవలప్ చేయాలి కాబట్టి ఎలాగో వెళ్తారు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు పీస్ఫుల్గా మ్యాక్సిమం వాళ్ళ టాలెంట్, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయింది అక్కడ బాగా అనుభవం ఉండి ప్రజల్లో అందరితో మమేకమైన ఉన్నాళ్ళు, వాళ్ళ టైంని మనం ఫిజికల్ ఇన్కన్వీనియన్స్తో వేస్ట్ చేయకుండా ఇట్లాంటి ఫెసిలిటీస్. ఇంకో గ్రేట్నెస్ ఏంటంటే ఇక్కడ నుంచి మీకు అసెంబ్లీ ఈజ్ ఓన్లీ 5 minutes డ్రైవింగ్ డిస్టెన్స్. అప్పుడు ఏమవుతుంది, అదొక్కటే కాదు, ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అండర్ 1 roof. కాబట్టి ఈ ప్రజాప్రతినిధులకి అందుబాటులో ఆఫీసులు ఉంటాయి, అసెంబ్లీ ఉంటుంది,
ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి కలవగలుగుతారు. కాబట్టి ఇట్స్ చాలా గ్రేట్ డెవలప్మెంట్ ఇది. నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ ఐఎస్ బంగ్లాస్ ఇవన్నీ ఆల్మోస్ట్ 2 to 3 months పడుతుంది అన్నట్టు ఇప్పుడు అంచనా. ఇట్లా చూస్తే కనుక ఇంకా ల్యాండ్స్కేపింగ్ అవ్వాలి, లోపల బేసిక్ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ జరుగుతున్నాయి అక్కడ. ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ కొన్ని బ్లాక్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని బ్లాక్స్ రెడీ అయిపోయినాయి, కొన్ని బ్లాక్స్ ఆల్మోస్ట్ అనదర్ 20% వర్క్ అవ్వాలి. నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే మనం సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు ఇంతటి వరకు మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళ ఆఫీసెస్ గురించి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈక్వల్గా ఎంతైతే స్టేట్ గవర్నమెంట్ శ్రద్ధగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ మన రాజధానికి ఇస్తూ ముందుకెళ్తున్నారు. అది చూస్తే మీకు చాలా ఆశ్చర్యపోతారు. ఈ సెక్షన్లో మీకు చెప్తాను నేను. సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్ ఊహించండి, ఎంటైర్ మనకి ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా, బాంబే వెళ్ళాల్సిన అవసరం లేకుండా, వేరే ఎక్కడ లైక్ చెన్నై ఎక్కడికి వెళ్ళకుండా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ సెక్రటేరియట్ ఆఫీసెస్ మీకు ఇంకా లిస్ట్ కూడా నేను ట్రై చేస్తాను పెడతానికి నెక్స్ట్ స్లైడ్స్లో. అది ఎంత పవర్ఫుల్ అంటే మీకు ఆ లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ చూసినప్పుడు ఆనందం వేస్తుంది. ఏంటి ఢిల్లీ మన రాజధానికి వచ్చేసిందా అనే ఫీలింగ్ గ్యారంటీ కలుగుతుంది. 2700 కోట్లు సగం ఆఫీసర్స్కి, సగం వాళ్ళు అక్కడ పనిచేసే ఆఫీసర్స్కి అకామిడేషన్. అంటే ఏంటి, ఢిల్లీలో అనుకోండి, ఢిల్లీలో మీరు ఒక విధంగా ఆశ్చర్యపోతారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళటానికి ఏదైనా వాళ్ళు మెట్రోలో చేంజ్ వెళ్ళాలి, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి, లేకపోతే వెహికల్స్లో కష్టపడి చాలా టైం పోగొట్టుకుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడేంటి వితిన్ 5 to 7 minutes, నేను అనుకోవడం మేబీ 10 minutes, వితిన్ 10 minutes మీరు ఆఫీస్ టు వర్క్, అంటే ఏంటి వర్క్ టు హోమ్ టు ఆఫీస్ అనే కల్చరు చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్తోనే మీరు తెలుసుకోవచ్చు. ఏపీ నెక్స్ట్ మీకు చూపించింది ఆప్కాబ్ మన ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇదివరకు ఆప్కాబ్ అంటే ఎట్లా ఉండేది, ఏదో ఒక సందులో ఏదో చిన్న పీడబ్ల్యూడి స్టైల్ ఆఫీసు, గ్రౌండ్ +1, కొద్దిగా ఏది అంటారు పాత గోడలు అట్లాంటిది. మనకు బ్యాంక్స్ అనేది కోఆపరేటివ్ బ్యాంక్స్కి అట్లా అలవాటు. కానీ మీరు ఊహించగలరా, ఈ బొమ్మలో చూడండి 200 crores ద బ్యాంక్ ఈజ్ స్పెండింగ్. ఇంకోటి టార్గెట్ ఈజ్ ఓన్లీ 1 year. ఓకే 1 year వాళ్ళు కట్టలేరు అనుకోండి, 2 years 2 ఏళ్ళే అనుకోండి. 2 సంవత్సరాల తర్వాత రాజధానిలో బ్యాంక్ స్ట్రీట్లో ఏపీ గవర్నమెంట్ కోఆపరేటివ్ బ్యాంకు 200 కోట్లతో ఇట్లా ఐకానిక్ స్ట్రవర్ ఆల్మోస్ట్ ఇది చూస్తే మీరు ఎట్లా ఉంది, ఒక 5-star హోటల్ లాగా ఉంది బిల్డింగ్ ఇమేజ్ చూస్తే. బట్ దట్స్ ఎ రియాలిటీ లైక్ దాట్. నెక్స్ట్ చూడండి ఎస్బీఐ రీజనల్ హెడ్ క్వార్టర్ వస్తుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఈ లోన్స్ కావాలన్నా, ఇండస్ట్రియలిస్టులు ఏది కావాలన్నా కానీ మొత్తం అమరావతికే వస్తారు మొత్తం. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో ఉన్న లాడ్ ఆఫ్ అదర్ స్టేట్ పీపుల్ లోన్స్ శాంక్షన్ కావాలంటే కొన్ని మేజర్ ఆపరేషన్స్ ఇక్కడి నుంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎస్బీఐ. నెక్స్ట్ అంటే అన్ని బిల్డింగ్లు చూపిస్తే ఎందుకులే అని స్లైడ్ చూపించలేదు. ఈ బ్యాంకులన్నీ ఇక్కడ చూపించిన బ్యాంకులు మొత్తం ఆ బ్యాంక్ స్ట్రీట్లో వస్తుంది. ఇంతకుముందు అప్డేట్లో చెప్పాను. ఇది బ్యాంక్ స్ట్రీట్ అనేది ఇండియాలో ఎక్కడ మనం చూడలా. ఇమాజిన్ 26 బ్యాంకులు ఒకే చోట ఒకే స్ట్రెచ్లో ఉండటం అనేది ఇంకా కల్లో కూడా జరగదు ఇంకా ఇండియాలో. నెక్స్ట్ నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ వెరీ ప్రెస్టీజియస్ కైండ్ ఆఫ్ ఏ బిల్డింగ్. అండ్ బుల్లెట్ ట్రైన్ అనేది రైల్వే మినిస్టర్ మొన్న సొంతగా మన రాష్ట్రం వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ ఎదురుగా చాలా గర్వంగా, ఇన్ఫ్యాక్ట్ ఆయన చీఫ్ మినిస్టర్ గారిని టీచ్ చేశారు. మీరు ఎవరన్నా చెప్పగలరా హైదరాబాద్ టు అమరావతి ఎంత టైం పడుతుందని చెప్పగలరా అంటే అందరూ గెస్ చేసి 1.5 hour 2 hours అంటే ఆయన చెప్పారు 70 minutes అని. హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి ఓన్లీ 1.5 hours. ఇట్లా మనకు తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఒక ఎయిర్పోర్ట్కి రిపోర్టింగ్ 3 గంటల ముందర వెళ్ళాలని కంగారు పడి వెళ్తూ ఉంటాం. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే ఇంకా ముందర వెళ్తాం, డొమెస్టిక్ అయితే కనీసం 1.5 to 2 hours ముందర వెళ్తాం. ఆ 1.5 hourలో మీరు హైదరాబాద్ టు చెన్నై వెళ్ళిపోతారంటే అసలు ఇది కళా నిజం అన్నట్టుంది. అది నిజమే రోజులు ఎందుకు దగ్గరికి వస్తున్నాయంటే అహ్మదాబాద్ టు బాంబే బుల్లెట్ ట్రైన్ 60% వర్క్ ఈజ్ కంప్లీట్. అంటే ఇట్ ఈజ్ నో మోర్ ఎ డ్రీమ్, ఇట్ ఈజ్ రియాలిటీ, జరగబోతుంది అని అనుకోవచ్చు. సో మన అదృష్టం బాగుంది, అమరావతి మీద నుంచి 2 సెక్టర్లకు వెళ్తున్నాయి. అంటే మీరు చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్ ఈ 3 అతి సునాయాసనంగా బుల్లెట్ ట్రైన్లో మన అమరావతి నుంచి వెళ్ళగలుగుతారు. దట్స్ ఎ గుడ్ న్యూస్. నెక్స్ట్ సెక్షను రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దాని గురించి మీకు నేను చెప్తాను ఎట్లా ప్రోగ్రెస్ ఉందనేది.
బిట్స్ పిల్లని ఇంతకుముందే చెప్పాను. బిట్స్ పిల్లని కంట్రీలో ఒక రెవల్యూషన్. ఆర్టిఫిషియల్ అంటే ఏ యూనివర్సిటీ అనేది ఇండియాలో లేదు. 3,500 కోట్లు ఖర్చు పెట్టి చేయబోతున్నారు. దాంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కల్లా కనీసం 700 మంది స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇచ్చేటట్టుగా ప్రొసీడ్ అవుతున్నారు. కాబట్టి ఇట్స్ ఏ వెరీ బిగ్ న్యూస్ బిట్స్ పిల్లని. ఇది స్కూల్స్ కొన్ని, అంటే ఇంతకుముందు మీకు లిస్టు కొన్ని షేర్ చేశాను. బట్ ఒక ఎగ్జాంపుల్ మాంట్ఫోర్డ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూలు. మీకు ఇది చూస్తే కనుక అర్థమవుతుంది ఎంత ఇంటెన్సిటీగా వర్క్ జరుగుతుంది అనేది. మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ లిస్ట్ చూడండి, ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి, ఎంత రెప్యూటెడ్ స్కూల్స్ వస్తున్నాయి. ఇన్ని వస్తున్నాయని చెప్పి ఫ్రాంక్లీ మాలాంటి వాళ్ళు కూడా ఊహించాల. సో నేను మీకు ప్రతి స్కూల్ గురించి చెప్పే బదులు ఇక్కడ మీరు లిస్టు చదువుకుంటే మొత్తం మీకే అర్థమవుతుంది. ఇమాజిన్, అందుకే నేను లాస్ట్ అప్డేట్లో ఏమన్నాను, ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ హబ్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి అమరావతి అంటే చాలామంది అప్పుడు నవ్వారు. అది ఎట్లా వద్దండి, మీరు మరీ వింతగా చెప్తున్నారు, ఒక 4 కాలేజీలు వస్తే అయిపోద్దా అని. కానీ ఈ స్కూల్స్ని చూసిన తర్వాత ఇంకా అసలు దెర్ ఇస్ నథింగ్ అనమాట, డిబేట్ అనేది లేదు. ప్లస్ ఇంకోటి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా, ఏ స్టేట్లోనూ ఇట్లాంటి లిస్ట్ ఆఫ్ స్కూల్స్ వెళ్ళటం అనేది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి ల్యాండ్స్ అలాట్మెంట్ కావాలి. ల్యాండ్స్ అలాట్మెంట్ విత్ ఇన్ సిటీ పరిధిలో నాట్ ఈజీ. ఇదేంటి, మీకు విత్ ఇన్ సిటీ ఒక సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ పెరిఫరీలో వస్తున్నట్టుగా ఊహించుకోవచ్చు. సో అది గ్రేట్ థింగ్. సో మనం ఇప్పుడు వరకు ఏం మాట్లాడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఏం జరుగుతుంది, దానికి రాజధాని కనెక్టివిటీ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎడ్యుకేషన్స్ ఏమవుతున్నాయి, ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనిషి ఇవన్నీ సాధించాలంటే హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ హెల్త్ ప్రొటెక్షనే కాదు, ప్రివెంటింగ్ ఏమి రాకుండా చేసే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వస్తే కనుక ఎక్కడికి పరిగెత్తకుండా చెన్నైయో లేకపోతే హైదరాబాదో లేకపోతే ఢిల్లీనో పరిగెత్తకుండా చేసుకునే ఫెసిలిటీ అనేది మన స్టేట్ అదృష్టం, మన అమరావతి అదృష్టం. నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో అది చూపించబోతున్నాను. కిమ్స్, ఇది మీరు ఆశ్చర్యపోతారు. సీఎం గారు మేమంతా లైవ్, అది నేను కూడా ఐ వాజ్ పార్ట్ ఆఫ్, వెళ్ళాను సరదాగా. అంటే 25 ఎకరాల్లో కిమ్స్ వస్తుందంటే ఫస్ట్ షాక్. ఎందుకంటే కిమ్స్ మేనేజ్మెంట్ అంతా బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఊహించలా 25. వాళ్ళు కూడా ఎంత డిగ్నిఫైడ్ అంటే ఏమన్నా వస్తున్నారంటే వీఆర్ సీయింగ్ అన్నారు. కానీ మేబీ వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్నాను అనుకున్నాను. సీఎం గారు ఎంత అంబిషియస్గా చెప్పారంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు కడతారంటే మేనేజ్మెంట్ ఏమన్నారు, ఒక 2 ఏళ్ళు అంటే నో, ఇదే నేను ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ సేమ్ డేటు 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ మీరు కట్టాలి, చూపించాలి, నేను వచ్చి ఇనాగ్రేట్ చేస్తా అంటే నాకు షాక్ ఏంటంటే మేనేజ్మెంట్ అగ్రీడ్. సెడ్ ఓకే సార్, డన్. సో అమరావతి ఎంత గ్రాండ్ స్పిరిట్లో వెళ్తుంది అనేది దీనికి ఒక ఎగ్జాంపుల్. కిమ్స్ మేనేజ్మెంటు సీఎం గారు ఒక్క స్టేజ్ మీద అడిగిన, పబ్లిక్లో అడిగిన దానికి రెస్పెక్ట్ ఇస్తూ మొత్తం 24 అవర్స్ బేసిస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇమాజిన్ 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ 1 ఇయర్లో కడతామని జోక్ కాదు. వాళ్ళు ఏం చేయబోతున్నారంటే నాట్ ఓన్లీ మెడికల్ హాస్పిటల్ ఒకటే కాకుండా కాలేజీ, తర్వాత నర్సెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు. ఇంతవరకు నర్సెస్ ట్రైనింగ్ అంటే మన కేరళ మీద డిపెండ్ అవుతుంది, అట్లా ఉంటుంది. నర్సెస్ ట్రైనింగ్ ఎంటైర్ ఇండియాకి లీడ్, నాట్ ఓన్లీ ఇండియా. వీళ్ళు ఆలోచన ఎట్లా ఉందంటే లాట్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్, పర్టికులర్లీ గల్ఫ్ కంట్రీస్, లాట్ ఆఫ్ కంట్రీస్ మ్యాన్ పవర్ వాళ్ళకి లేదు, నర్సెస్కి ట్రైనింగ్ ఈవెన్ ఆ కంట్రీ వాళ్ళని కూడా కావాలంటే ఇక్కడ ట్రైన్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, మీకు అమరావతి ఇమేజీ త్రూఅవుట్ వరల్డ్, అమరావతిలో ట్రైన్ అయిన, కిమ్స్లో ట్రైన్ అయిన నర్సెస్ ఎంటైర్ హాస్పిటల్లో ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతారు. దాన్ని బట్టి మీకు దాని లెవెలే మారిపోద్ది ఇమేజ్. నెక్స్ట్ బసవతారకం క్యాన్సర్, బాలకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీని చూస్తే ఎంత ప్యాషనేట్గా అంటే వాళ్ళు దాదాపు, ఎందుకంటే నేను లాస్ట్ 25 సంవత్సరాల నుంచి నేను రోడ్ షో చేస్తున్నాను, లాట్ ఆఫ్ సెమినార్స్, ఒక 700 సెమినార్లు కండక్ట్ చేశాను ఎంటైర్ యూఎస్ వరల్డ్ ఓవర్. యూఎస్లో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గురించి వాలంటరీగా ఎన్ఆర్ఐస్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్, నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు, నాన్ తెలుగు ఎన్ఆర్ఐస్ కూడా యూఎస్లో కంట్రిబ్యూట్ చేస్తే అర్థమయ్యేది కాదు ఇంత డొనేషన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఇంత పెద్ద హాస్పిటల్ ఎక్కడ రాబోతున్నాయి అంటే. లైవ్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ తర్వాత మన తెలుగు స్టేట్స్లో ఇప్పుడు దీనికి అమరావతిలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇది వచ్చిన తర్వాత అందరి జనాల జీవితంలో మార్పు అనేది, ఎంతమంది జీవితాలు సేవ్ చేయగలుగుతారో మీరు ఆలోచించండి జస్ట్ బై హ్యావింగ్ అన్ హాస్పిటల్. సో దట్ వే ఐ మస్ట్ అప్రిషియేట్ ది ఫ్యామిలీ, ద వే దే ఆర్ డూయింగ్. నెక్స్ట్ మనం ఇప్పుడు వరకు హాస్పిటల్స్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది
టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్ ఈక్వల్ ఇంపార్టెంట్. దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు షాకింగ్లా ఉంటుంది, నాకు షాకే. అమరావతి అని యాక్చువల్గా ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్పుడు అనేవాళ్ళు, ఏమో లేక కళ్ళకంటున్నారని నాలాంటి వాళ్ళు ఊరికే లోపల అనుకునేవాళ్ళం, బయటకు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళం. కానీ మొన్న క్యాబినెట్ డెసిషన్ లైక్ ఏ షాక్. అది అఫీషియల్ అనౌన్స్మెంట్ గెజెట్ ఇష్యూ చేశారు. ఎట్లా అంటే సేమ్ పీపీపీ మోడల్లో 139 మీటర్స్ హైట్ ఉన్న వీలు అనేది చాలా రేర్. ఇంకోటి ఏంటంటే టోటల్లీ ఎయిర్ కండిషన్ క్యాప్సూల్స్. అది ఇంతవరకు మనకి అట్లాంటి అనుభవం లేదు. జనరల్గా మీరు ఒక క్యాబిన్లో ఎక్కితే అది న్యాచురల్ అట్మాస్ఫియర్లో ఎక్స్పోజ్డ్ ఉంటారు. కానీ టోటల్లీ ఎయిర్ కండిషన్ క్యాప్సూల్స్తో 139 మీటర్ హైట్తో విత్ ఇన్ 1 year ఇస్ ద టార్గెట్. పోనీ చాలా అతిగా ఊహించుకుంటున్నారు అనుకోండి, 1.5 year. అది ఫెయిల్ అయ్యారు అనుకోండి 2 years. సో 2 yearsలో మీకు ఒక జైంట్ వీల్ స్టైలు లైక్ లండన్ ఐ లాగా అమరావతి అనేది వస్తే మీరు ఊహించుకోండి ఎట్లా అది. అంటే టోటల్ ఇండియాలో ఉన్న మొత్తం విజిటర్సు, బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా మొత్తం అమరావతిని సందర్శించాలంటే ఈ ఒక్క వీల్లో ఎక్కితే కనుక మీకు మొత్తం, ఎందుకంటే అరౌండ్ ½ an hour ఎంతో అని చెప్తున్నారు ఒక టర్న్ అవటానికి. సో మొత్తం మీరు చూడగలుగుతారు. నెక్స్ట్ నీరుకొండ రిజర్వాయర్. నేను చెప్పాను అప్పుడు ఇదివరకు అప్డేట్లో, నీరుకొండ రిజర్వాయర్ అనేది ఒక టూరిజం స్పాట్ లాగా ప్లస్ వాటర్ సెక్యూరిటీ అన్ని విధాలుగా. దీంట్లో హైలైట్ ఏంటంటే ఎన్టీఆర్ గారి స్టాచ్యూని ఎట్ హైయెస్ట్ లెవెల్. సో మీరు అక్కడ పైకి స్టాచ్యూ దగ్గర నుంచుంటే టోటల్ రాజధాని మొత్తం మీకు కనిపిస్తుంది. అంటే అక్కడ నుంచుని ఒక ప్రౌడ్ ఫీలింగ్, లైక్ స్టాండింగ్ నెక్స్ట్ టు ఎన్టీఆర్ గారితో పాటు నుంచుని ఇది కళల రాజధాని, ప్రజా రాజధాని అనేది అక్కడి నుంచి చూసి మనం గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా ఈ నీరుకొండ రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ మధ్య మీరు అనౌన్స్మెంట్ ఇనే ఉంటారు, 27 kilometer రివర్ ఫ్రంట్. అది ముందలే ఉంది. బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ అనేది ముందల నుంచి డిసైడెడ్. కానీ మిగతా అన్ని కడుతున్నారు, మిగతా అన్ని స్టెబిలైజ్ అయిపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు యాంబిషియస్గా చేసే ప్రోగ్రాంలన్నీ ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ బిగిన్ చేశారు. సో 27 kilometer రివర్ ఫ్రంట్లో కనీసం 9 ఐలాండ్స్, 9 ఐలాండ్స్ వాళ్ళు కవర్ చేయబోతున్నారు. సో వేరియస్ స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, లీజరు, హోటల్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అన్నమాట. సో ఇది ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ అనేది. జనరల్గా ఏంటంటే గ్రీన్ కవరేజీ 30%, 40% ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు. అమరావతిలో ద గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్లో 80% ఈజ్ ఆల్ కవరేజీ, ఓన్లీ 20% ఈజ్ బిల్డింగ్ ఏరియా. దట్స్ చాలా వెరీ యూనిక్ అనమాట అది. నెక్స్ట్ హోటల్స్. ఇప్పుడు టూరిజంలో ఏంటి మేజర్ పార్ట్, మీరు ఈ హోటల్స్లో అనేది మీరు ఏం చేయలేరు. దసపల్లి అందరికీ పరిచయం ఉంది, హైదరాబాదు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బీన్ అయిపోయింది. జస్ట్ నెక్స్ట్ మన ఎమ్మెల్యే క్వార్టర్ దగ్గర సిఆర్డీ ఆఫీస్ దగ్గరే వస్తుంది. ఇది అంతే. మీకు హిల్టన్ డబుల్ ట్రీ హోటల్ అండర్ కన్స్ట్రక్షన్. నోవోటెల్ ఆల్రెడీ ఇదన్నీ కొన్ని మెనీ ప్లేస్లు. ఇదైతే కనుక ఈవెన్ సీఎం గారే ఉన్నారు అప్పుడు ఆ ఫౌండేషన్లో. మంజీరా హోటల్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ రైట్ నౌ ఇక్కడ మీరు చూడండి సిఆర్డీ ఆఫీసు, అది ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ దాని మధ్యలో. అంటే మేబీ ప్రతి వాళ్ళు సిఆర్డీకి ఎవరైతే వస్తారో జస్ట్ హోటల్లోకి వెళ్తారు, జస్ట్ నడుచుకుంటా సిఆర్డీ ఆఫీస్కి వెళ్తారు. లేకపోతే క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా వెరీ నియర్ బై అది. కేవలం నేను చూపించిన దసపళ్ళ, మంజీరా, నోవాటెల్లు మాత్రమే కాకుండా ఈక్వల్ అంటే అట్లాంటి 5 star, 4 star, 3 star కనీసం ఒక 15 నుంచి 20 హోటల్ రాబోతున్నాయి. దాని లిస్ట్ మీరు కావాలంటే మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. నేను ప్రతి నేమ్ చదవకుండా మీరే చూసుకోవచ్చు అది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఆల్మోస్ట్ లాస్ట్ టాపిక్ అనుకోండి, నా ఫేవరెట్. ఫస్ట్ ఎంత ఇంపార్టెంటో, ఫార్మర్స్ ఎంత ఇంపార్టెంటో, నేను చెప్పే క్లోజింగ్ టాపిక్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఈజ్ కాల్డ్ క్వాంటమ్ వ్యాలీ, మై ఫేవరెట్ సబ్జెక్ట్. క్వాంటమ్ వ్యాలీ ఫస్ట్లో ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీకు సెంట్రల్ క్యూబిట్ కంప్యూటర్ అంటున్నారు కదా, మైనస్ గుర్తులేదు టెంపరేచరు, ఏదో -270 degrees ఎంతో టెంపరేచర్లో స్టోర్ చేయాలని ఐఐటి చెన్నై నుంచి వచ్చి వైబ్రేషన్ టెస్ట్ కూడా చేశారు, వాళ్ళు కండక్ట్ చేశారు. ఎందుకంటే వన్స్ దీంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎందుకంటే మిగతా అన్ని మీకు 50 acres టవర్లు రాబోతున్నాయి. ఎట్లా నెక్స్ట్ చూడండి. ఈ 2 టవర్లు ఫ్రంట్ ఏదైతే చూపిస్తున్నానో 970 crores క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్, టెండర్స్ ఫ్లోట్ చేస్తున్నారు అతి త్వరలో. వాళ్ళ టార్గెట్ ఏంటి, ఈచ్ టవర్ మీరు ఆశ్చర్యపోతారు, ఇది 47 floors. 47 floors అంటే ఒక్క డ్రామా లెవెల్లో ఊహించుకోండి. నేను ఎప్పుడు ఒక డ్రామా స్టైల్ అని చెప్తాను. ఇండియా మొత్తంలో ఐటీ పార్క్స్, ఐటీ బిల్డింగ్ మీరు ఎక్కడైనా ఏ సిటీకైనా వెళ్ళండి, 40+ floors అనే ఐటీ పార్క్ అనేది లేదు ఇండియాలో మొత్తంలో. ఫస్ట్ టైం
ఇన్ ఇండియన్ హిస్టరీ 47 ఫ్లోర్స్ ఐటీ పార్క్ రాబోతుంది. క్వాంటమ్ వ్యాలీ ఈజ్ నథింగ్ బట్ ఐటీ డ్రివెన్ ఇది. సో 2 టవర్లు రాబోతున్నాయి ఫ్రంట్లో. సో ఆ 2 టవర్లు కట్టిన తర్వాత నెక్స్ట్ టవర్లు అట్లా బిగింది. టోటల్ 8 మిలియన్ అంటే అర్థం ఏంటి? 80 lakh స్క్వేర్ ఫీట్ ఐటీ స్పేస్, విచ్ ఇస్ నాట్ ఎ జోక్. 80 lakh స్క్వేర్ ఫీట్ మీకు ఇట్లా స్పేస్ వస్తే దానికి 10 times లింక్డ్ ఆఫీస్ స్పేస్లు వస్తాయి, 10 times లింక్డ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. సో మీరు ఇమాజిన్ చేయాల్సింది, మనం ఎప్పుడైనా 10 లక్షల స్క్వేర్ ఫీట్ అంటే దానికి 5 వేరియస్ రెసిడెన్షియల్లో లేకపోతే కమర్షియల్లో చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఆటోమేటిక్గా పుట్టుకొస్తాయి. అది ఇంపార్టెన్స్. ఇప్పుడు వరకు మనం ప్రతి విషయం గురించి మాట్లాడడం చాలా క్లుప్తంగా మాట్లాడుకున్నాం. కానీ ఇదంతా ఒక ఎత్తు, మ్యాన్ పవర్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఎత్తు. మన వరల్డ్ బ్యాంక్ అఫీషియల్స్ విజిట్ చేసినప్పుడు ఇంతకుముందు కూడా వాళ్ళ స్ట్రెస్ ఉండేది. వాళ్ళు రివ్యూ చేశారు స్టేట్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్లో ఎంతవరకు చేయగలుగుతుంది. దాని ఉద్దేశం ఏంటి? అమరావతి రైతులు ల్యాండ్స్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి జీవనోపాధి కానీ లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది పోయింది. సో వీళ్ళు ఏమంటారంటే, మీరు ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళ ఫ్యామిలీస్ని స్కిల్స్ డెవలప్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వండి, ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించండి అనేది ఒక ఉద్దేశం. సో సిఆర్డిఏ ఇనిషియేటివ్ బిగిన్ అయిపోయింది. ఇది స్కిల్ డెవలప్మెంట్ కానీ. అదే కాకుండా ఇంకొక ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకుంది, యువ సంఘం విజిట్స్ అని. యువ సంఘం విజిట్స్ అంటే స్టేట్ మొత్తంలో ఉన్న టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి స్టూడెంట్ డెలిగేట్స్ని తీసుకొచ్చి సిఆర్డి ఆఫీస్ విజిట్ చేయటం, ప్లస్ అమరావతి మాస్టర్ ప్లాన్ చెప్పడం, స్కిల్ డెవలప్మెంట్లో ఏమేమి చేస్తున్నారు, ఇనిషియేటివ్స్ అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఏమవుతుంది? పొలిటీషియన్ చేతిలోంచి రాజధాని బయటకు వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు వరకు కరెంట్ గవర్నమెంట్ చేసే వర్క్ చెప్పుకోలేక కొంత ఫెయిల్ అవుతున్నారు. అంటే మనం ఇంత మాట్లాడుకున్నంత టైం వాళ్ళకు ఉండకపోవచ్చు, మరి నాకు తెలియదు. ఇంత డెప్త్గా ఎవరు మాట్లాడుకోవట్లేదు కాబట్టి మొత్తం అందరికీ అర్థం కావట్లేదు. కానీ ఇట్లాంటి వాలంటరీ యువ సంఘమ్స్, పాలిటిక్స్తో సంబంధం లేని వాళ్ళు, బాగా చదువుకునేవాళ్ళు, ఫ్యూచర్లో మనకు ఆంధ్రాకి భావితరాలకి వాళ్ళే లీడర్స్ అవ్వబోతున్నారు. కాబట్టి వాళ్ళు కనుక దీన్ని అవగాహన చేసుకుని వెళ్ళి 1,000 మందికి చెప్తే ఎంతకంటే కావాల్సింది మనకేముండదు. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే, నా ఫేవరెట్ డైలాగు, మీరు ప్రశాంతంగా ఇది చూసిన తర్వాత రాజధానిని ఎవ్వళ్ళు ఏమీ చేయలేరు, ఎంతమంది ఏది మాట్లాడుకున్నా కానీ దాన్ని లెక్క చేయొద్దు, మీరు ప్రశాంతంగా నిద్రపోండి. అదొక్కటే నేను చెప్పగలను. ఇది నా ఫేవరెట్ డైలాగ్, ఎప్పుడు ఇదే చెప్తాను. బట్ చాలా ఆనందంగా ఉంటుంది ఇట్లా చెప్పేటప్పుడు, చాలా గర్వంగా ఉంటుంది లోపల నాకు అనమాట.